ఈ విధంగా అప్పచెప్పినప్పుడు దేవుని కొరకు అంటే దేవుని యొక్క పని కొరకు నీతిని ప్రచురించటానికి ఆయన వాక్యమే నీతి అయి ఉన్నది. అది నిత్యము నిలుచును అని చెప్పుకున్నాం. అది తరతరములుండును, అది నశించదు, అది చిమ్మట కొట్టిపోదు అని మనం చెప్పుకున్నాం కదా. అటువంటి నీతి, నిత్యము నిలిచే నీతిని మరి సేవకులు పరిచారకులు చెప్పుచున్నప్పుడు 2 కొరింథీ 4:11 చివరి లైన్లో సజీవులమైన మేము ఎల్లప్పుడూ నీ యేసు నిమిత్తము మరణమునకు అప్పగింపబడుచున్నాము. అయితే ఈ నీతిని ప్రచురించేటప్పుడు ఒక్కొక్కరు ఏమవుతున్నారంటే కొట్టబడుతున్నారు, తిట్టబడుతున్నారు, నిందల పాలవుతున్నారు. ఎందుకంటే ఈ నిజాన్ని వారు గ్రహించలేకపోతున్నారు. అయితే కొట్టబడుతున్నారు, మరణిస్తున్నారు కూడా, హతసాక్షులు అవుతున్నారు దీని నిమిత్తం. ఎందుకు అనంటే యేసుక్రీస్తు వారు కూడా తను శిలువ యాగమైనారు, బలియాగమైనారు. ఆయన నేర్పినటువంటిదే ఇది. కాబట్టి అనేక సేవకులు కూడా మరి దేవుని వాక్యము సువార్త నిమిత్తము మరణిస్తున్నారు. ఆ వాక్కును బయటికి మరి రిలీజ్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే చాలామందికి అది అదేంటి జీర్ణించుకోలేకపోతున్నారు. కాబట్టి వారిని మరణింపజేస్తున్నారు, హతసాక్షులుగా చేస్తున్నారు. కావున మాలో మరణమును మీలో జీవమును కార్యసాధకమగుచున్నది. ఎవరెవరైతే వింటారో ఈ వాక్యమును అయితే హతసాక్షులైనా కానీ ఒక్కొక్కరు ఆ వాక్యము వారిలో కార్యము సాధింపబడి ఏమవుతుందంటే వారిలోనికి జీవం అనేది వస్తుంది. దేవుని వాక్యము ఏమైందంటే జీవము, కాబట్టి వారిలో ఆ నీతి ఫలించి జీవింపబడుతున్నారు. రెండవ మరణము వారు పొందలేకపోతున్నారు. కానీ కొందరు మాత్రము ఏంటిది అనంటే ఈ నీతిని వారు గ్రహించలేకపోతున్నారు. ఎందుకు అనంటే 2 కొరింథీ 4:4 దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రచురింపబడకుండు నిమిత్తము, అసలు ప్రచురించొద్దు అనేసే చెప్తున్నారు. ఎందుకు? ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనం కలిగిస్తుంది. ఏదైతే పడగొట్టబడినదో, అది పరలోకం నుంచి పడగొట్టబడినదో అది అందరికి గ్రుడ్డితనము కలిగిస్తుందే తప్ప ఆ గ్రుడ్డితనము పోయి అందరూ మరి నిత్యరాజ్యము చేరటానికే హతసాక్షులైతున్నారు. దాన్ని బట్టి దేవునికి స్తోత్రం. మీరు జీవించాలని